వచ్చాము, అక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఆ దేవుడిని చూసి ఆనందంతోనో, ఆ భక్తితోనో, ఆ భక్తితోనో కొన్ని రోజులు మాకు దేవుడు అండగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడి ఆలయాల దగ్గరికి వెళ్ళి, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. అవి కూడా ఇలాంటి ఘటనలు, అక్కడ తొక్కిసలాటలు అంటారు, ఇప్పుడు గోలకూడి చనిపోవడం అంటారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు తప్పు అనుకోవాలి? ప్రభుత్వాన్ని తప్పు అనుకోవాలా, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళినందుకు ఆ దేవుడే మమ్మల్ని తీసుకెళ్లారనుకోవాలా? ఉట్టుకెగరలేనేమో స్వర్గానికి ఎగిరిందనో సామెత ఉంటుంది. అలాగే మీరు ఒకటి గమనిస్తే 11 నెలలు అయింది, రేపు నెక్స్ట్ మంత్కి సంవత్సరం. ఒక 10 అడుగులు గోడ కట్టలేకపోతారు. 60 అడుగులు నిడివి 10 అడుగులు ఎత్తున్నావు గోడ కట్టలేనాడు ఏకంగా అమరావతి కడతాడంటే, గతంలో అమరావతిలో బిల్డింగ్లు కట్టినవని లీకులు వల్లకాడు. ఇది వీళ్ళ గురించి మాట్లాడవలసిన విషయం. అంచేత వీళ్ళకి ఏ అవగాహన ఉంది, ఏం చేద్దాం అనుకుంటారు అన్నది లేకుండా మీకు మళ్ళీ చిన్న విషయం చెప్తాను. దీపావళి ముసురు, దసరా ముసురు, ఉగాది పండగ ముందు జల్లు, అలాగే సింహాద్రప్పన చంద్రోత్సవం దగ్గర వర్షం పడడం, ఇది చరిత్ర. మీకు అర్థమవుతుందా? ఈ వెనకాల ఒక ఐరన్ లెగ్ ఎవడో ఉన్నాడు, దైద్యం ఏదో ఉంది వెనకాతల. ఈ దైద్యాన్ని ఎలా వదిలించుకుంటే అంత బెటర్ ఫస్ట్ ఈ గవర్నమెంట్. పైపచ్చి ఈ ఆనం రామనాయుడు అన్నోడికి దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే ఆయన ఏడు చేస్తుండో జర కనుక్కోండి ఒకసారి. ఈ పనికార పథకంలోగా బీఆర్ నాయుడుకేమో అక్కడ చైర్మన్ ఇచ్చారు. తలా తోకాలని సొంత పెత్తనాలు ఎలగబెట్టి ఆ టికెట్లకు పైనేమో కిందనేమో అంటే తొక్కేసారి చచ్చిపోయారు. అక్కడ గోశాలను తీసుకెళ్ళి సస్పెండ్ చేశారు బాధ్యత వహించలేదని. ఆ గోశాలలో గోవులు చచ్చిపోయాయి. తర్వాత ఈ సింహాద్రప్పంది. వీళ్ళకి ఎంత బాధ్యత లేదంటే, నేను జగన్మోహన్ రెడ్డి అడిగి వెళ్ళి మాట్లాడేదాకా అనితమ్మ ఏం మాడుతుందండి, హోంమంత్రి అంటే రాష్ట్రం అంతా ఒక హోమ్ కింద ట్రీట్ చేస్తూ హోంమంత్రి ఇస్తారు. ఓ తల్లిలాడిది ఆవిడ బాధ్యత ఏంటండి? కాంట్రాక్టర్ అవడనా? అరే 3 రోజుల్లో 10 అడుగులు గోడ కట్టేస్తారా? తిరుపతి గోడ ఎలా కడతారు చూసారు కదా, కొండల నుంచి స్లైడింగ్ లెవెన్కి గత ప్రభుత్వాలు అన్నీ కట్టుకుని వస్తూనే ఉంటారు కదా రోజు. అక్కడ ఇలా కట్టింగ్ టైప్లో కట్టేళ్తారు. ఏం గోడ కట్టేస్తారు పైనుంచి కింద దాకా. ఓ పిల్లరు, ఓ 2 పిల్లర్ల మధ్యలో గోడ కట్టడం, ఇలాంటి బేసిక్స్ కూడా తెలియవా? ఎద్దినిందంటే దూర కట్టేస్తారా? పైపచ్చు వీళ్ళకి ఆవ్యాసం అలవాటు అయిపోయింది. ఏదైనా ఫస్ట్ వీళ్ళు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇష్యూని అడ్రస్ చేయండి రా బాబు అంటే ఇష్యూని అడ్రస్ చేయడం మానేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి పక్కన తోసేయడమే కార్యక్రమం మొదలెట్టుకుంటున్నారు. 2 రోజులు బట్టి వాడు పర్యవేక్షణ చేస్తుందంట. ఈ పెళ్లికి ఎలక సాక్షులు పవన్ కళ్యాణ్ గతంలో ఊరికే ఆడిపోస్తున్నాడు కదా ఎంతమ్మని, ఇప్పుడు అట్ట మెచ్చేసుకుంటుండు. ఎందుకు? సరైన టైంలో కోతి పిల్లి ఆట. ఇప్పుడు నిన్న ట్వీట్ ఇచ్చాడు సార్ మనోడు ప్యానల్కి దిగించి, చూడండి ఒకసారి. అందరూ 2 జన సైనికులు చచ్చిపోయారట, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని చెప్తాడు. రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ హోదా మంత్రి వాళ్ళ రాష్ట్ర మొత్తం అంతటిని సమపాలలో చూడాల్సిన బాధ్యత ఉండి ఏం ట్వీట్ అండి అంటే, ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళ స్థాయి అలాగే ఉంటుందని తెలుసుకోండి ప్రజలు. ఇప్పుడు గోడ పడిపోయింది, వర్షం పడుతుంది అన్నది ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. నేను వర్షం పడుతుంది సార్, ఫస్ట్ షర్ట్ గుండీలు 2 పెట్టి అడ్డుకుని నియరెస్ట్ ఎక్కడ మనకు నీళ్ళు తడవకుండా పరిగెట్టమా? మన వెనకాతలోడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన ఇంకో దగ్గర ఎత్తుక్కుంటాను, ఇంకో లాంగ్ డిస్టెన్స్కి వెళ్తాడు. అట్లేముంటుంది కదా. అంటే ఇలా జనాలు పరిగెట్టడం సర్వసాధారణం. చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న లేడి చెప్తారు, అరే నీళ్ళు ఉన్నారా పరిగెట్టినప్పుడు చూడు జాగ్రత్త, ఎవరైనా కామన్గా చెప్తాం కదా. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు త్వరగా పడిపోయినప్పుడు వెనకాల మీద పడడం ఇలాంటి సాధారణమే కదా. సో దీనికి నాకు సింహాచలం గురించి నేను కూడా చదువుకుంది అక్కడే, నాకు మొత్తం విజయనగరం వైజాగ్ మీద పూర్తి అవగాహన ఉంది. ఈ స్వామివారిది చందనోత్సవం ఎవరిదాకా, ఎందుకని పాపం ఆయన గుండు కొట్టించుకుని ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేని అనుకున్న వ్యక్తి కూడా 2-3 నెలలు బట్టి అక్షయ తృతీయ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే చూసారు కదా స్వామివారిది. ఆ లలిత జ్యువెలర్స్ అయినా మనం మర్చిపోయిన ఆయన జ్ఞాపకం చేస్తాను కదా ప్రతిసారి. ఆయన చూసిన అడ్వర్టైజ్మెంట్ అనేది 2 నెలల ముందు 3 నెలల ముందు ప్రికాషన్స్ కావాలి కదా. అక్కడ 4 రోజుల్లో గోడ కడతారా? కట్టి మాసేట బ్రహ్మాండంగా పర్యవేక్షిస్తుంది కదా ఎంతమ్మ. ఆ గోడ పక్కన ఎందుకు లైన్ వేసారు, తీసేయండి ఇటు పక్క వేయాలని చెప్పింది ఆవిడ. అదే ఆ మాట చెప్తే పోనా. ఇంకా ఎందుకు, నిన్న స్వామివారికి తొలి పూజలు గజపతి వంశం నుంచి అశోక్ గజపతి గారు చేస్తారు, చేశారు కూడా. కనీసం వెళ్ళి చూడరండి, చచ్చిపోయారట చూడచ్చు వెళ్ళిపోతారా? వీళ్ళ బాధ్యత చూడండి అసలు. ఈవిడేమో జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి కాంట్రాక్టర్లు అవడట. ఏంది కాంట్రాక్ట్లు ఆడడం? పార్టీ కండువేషన్ నేను వైఎస్ఆర్సీపీ నీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో మీరు నాకు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆడ మా అయితే కమిషన్ల కోసం చేస్తారు పని. వాళ్ళని అసలు కదా, అసలు వాళ్ళు ఎవరు? ఆడికి కులాలు మతాలు రాజకీయాలు అంటగట్టాడు, పార్టీలు అంటగట్టి, మాకెందుకు ఈ పంచాయతీ?
భగవంతుడి దర్శనంకి మనం చేసుకున్న తప్పు రైటో స్వామి అని దండం పెట్టుకునే దగ్గరికి వెళ్తే వీళ్ళు పగబట్టి దేవుడి దగ్గరికి పంపించడానికి ప్రణాళికలు వేసుకుంటుంటే ఏటన్నారు సార్ వీళ్ళని? ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో ఎక్కడైనా మీకు రెస్పాన్సిబిలిటీ కనబడుతుందా? గతంలో పుష్కరాలు అప్పుడు మాణిక్యాలరావు గారు 2 పాపం అవును. దివంగతుడైన మహానుభావుడు, అప్పుడు కూడా ఇదే దైద్యం కదా. జరిగినప్పుడు ఆయన ఈవెన్ ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అదే ఈయన ఎక్కడ ఉంటాడండి ఇప్పుడు? ఈయన ఆర్థిక శాఖలు అలాంటి వేటి ఇవ్వలేదని అలక. సరే ఏదైనా సరే ఇప్పుడు కాదు, నాకు శాఖలు తెలియకూడదు. రాజకీయాలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ భక్తులు సనాతన ప్రాణాలు ధర్మ పోతున్నప్పుడు అదేనండి. రాజకీయాలు మాట్లాడకూడదు కదా. సరే రాజకీయాలు మాట్లాడడం సార్. ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు కదా, లడ్డూలు ఇదైపోయిందని కానీ మెట్లు కింద నుంచి పై దాకా కడిగేసి నానా ఇబ్బందులు పడ్డాడు కదా ఆయన. ఎంత ప్రాణాలు జరుగుతున్నప్పుడు మనోడు అహంకార పూరితడంతో సారీ చెప్పమంటే కూడా సారీ చెప్పట్లే. ఇవాళ సారీ బాధ్యత ఏది? వోంట్ దే ఫీల్ ఇట్ ఇస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? ఆయన డిమాండ్ కనీసం అక్కడ పర్యవేక్షణకి వేసినటువంటి మంత్రుల కమిటీ అన్న క్షమాపణ చెప్పాలని కోరాలి కదా. చెప్పాలి కదా. కనీసం ఈయన ఫస్ట్ ప్రొయాక్టివ్గా చెప్పాలి కదా. అంటే నాట్ దట్ ఎక్స్పెక్టింగ్ ద సారీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అంటే ఎందుకంటే బాధ్యత తీసుకుంటుంది, పరిపక్వత్వం కావాలా, పరిపూర్ణం కావాలా. పరిపక్వత లేకుండా ఇద్దరు ట్వీట్ల గురించి మాట్లాడు 7 ప్రాణాలు పోతే ఇద్దరు జన సైనికులని అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? దీనికైనా ప్రజాస్వామ్యంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు ఖచ్చితంగా పరిరక్షించుకుంటారని అర్థం అవ్వట్లేదు. దాంట్లో తేడతెల్లం అవుతుంది కదా. అంటే అక్కడ కూడా వివక్ష, రాగద్వేషాలకు అతీతంగా అన్న ప్రమాణ స్వీకారానికి బాధ్యత ఏది? దానికి సరే అది అంటే ఒక హోదాగా ఉన్నప్పుడు, ఒక ప్రజాబద్ధంగా ఉన్నటువంటి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రతిదాన్ని రెస్పాన్సిబిలిటీ